మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే చిన్న ఏజ్ నుంచే హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. అలాగే సిపిఆర్ కూడా అందరికీ తెలుసు అని చెప్పేసి అందరూ చేసేస్తున్నారు. అసలు ప్రధానంగా ఎందుకు ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకి హార్ట్ అటాక్స్ వస్తున్నాయి సార్? డయాబెటీస్ ఉంది, బీపీ ప్రాబ్లం, హైపర్ టెన్షన్, స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళు, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న వాళ్ళల్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చేవని మనకు ముందు ఒక ఇన్ఫర్మేషన్ ఉండేది. స్ట్రెస్ అండి మెయిన్, స్లీప్ డిస్టర్బెన్స్, మొబైల్స్లో ఉంటారు, మిడ్ నైట్ పడుకోవడం, దాంతోపాటు ఫ్యామిలీ హిస్టరీ అనమాట. సో ఇదే 4 కారణాలు మనం మెయిన్గా యంగ్ పీపుల్లో మెయిన్ కారణం అనమాట. ఈ మధ్యకాలంలో చాలా చూస్తున్నాం, జిమ్లో ఎక్కువ ఎక్సర్సైజ్ చేస్తున్నారు, భారత్లో డ్యాన్సుల్లో పార్టీల్లో సడన్గా కొలాప్స్ అవుతున్నారు. కొంతమంది చూసిన యంగ్ హీరోస్ కానీ రీసెంట్గా కొంచెం సెలబ్రిటీస్ కానీ ఆ ఎక్సర్సైజ్ చేయడం వల్ల బాడీ స్ట్రెస్లోకి వెళ్ళిపోతుంది. హెవీ ఎక్సర్సైజ్ కూడా కరెక్ట్ కాదు. సో ఒక డైలీ ఒక 2-3 కిలోమీటర్స్ వాక్ చేయడము, తర్వాత ఏరోబిక్ ఎక్సర్సైజెస్ ఉంటాయి, యోగా, ఇవన్నీ ఓకే. మన బాడీ ఎంతవరకు కోఆపరేట్ చేస్తుంది ఎక్సర్సైజ్ అనేది, ఎంతవరకు చేయొచ్చు. ఎవరైతే హెవీగా చేయాలనుకుంటున్నవారో ఒకసారి డాక్టర్స్ మీట్ అవ్వాల్సి ఉంటుంది. స్ట్రెస్ టెస్ట్లు ఉంటాయి అన్నమాట. ఆ విధంగా మనం కొంతవరకు తగ్గించుకోవచ్చు. ముందు మన తరాల వారికి వచ్చినప్పుడు మనకు అది వార్నింగ్ సిగ్నల్స్. సో సిపిఆర్ చేసే విధానాలు ఏమైనా డిఫరెంట్ ఉంటాయా సార్, లేదంటే అందరికీ ఒకేలా ఉంటుందా సార్? చాలా డిఫరెన్స్ ఉంటుందండి, ఏజ్ గ్రూప్ని బట్టి మారుతుంటుంది. పైన ఉన్న బ్రెయిన్కి, కింద ఉన్న కిడ్నీస్కి వెళ్ళాలి, ఈవెన్ మన కాలుకు కూడా ప్రతి భాగానికి బ్లడ్ వెళ్ళాలి. దర్ ఈజ్ ఏ పంప్ ఉండాలి. క్వాలిటీ ఆఫ్ సిపిఆర్ అనమాట. ఇది ఎంత ప్రాపర్గా మనకు తెలియదు, సర్టన్ గైడ్ లైన్స్, మనం ఏదో ఇన్స్ట్రక్షన్స్ ఉన్నా స్ట్రిక్ట్గా ఫాలో అవుతే మనకు క్వాలిటీ పెరుగుతుంది సిపిఆర్. సో పేషెంట్కి బెటర్గా సర్వైవ్ అవుతారు. మన సైడ్ నుంచి మన ప్రయత్నం మనం చేస్తాం, కానీ ఒకవేళ అప్పటికి స్పందించకపోతే అప్పుడు మీరు అంటే తీసుకున్న నెక్స్ట్ స్టెప్ ఏంటి సార్? అంటే మనకు సిపిఆర్లో హార్ట్ స్టాప్ అవడానికి ముందు చెప్పినట్టు చాలా కారణాలు ఉంటాయి. దాంట్లో రివర్సబుల్ అని ఇర్రివర్సబుల్ కాజెస్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్ మనం సెట్ చేసినాం అనుకోండి, ఎలా సిపిఆర్ చేసుకుంటూ, సో మనకు హార్ట్ అనేది మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది. సకాలంలో హాస్పిటల్కి తీసుకుని వస్తే ఆక్సిజన్ పెట్టేస్తారు డాక్టర్స్, అవసరం ఉంటే వెంటిలేటర్ కనెక్ట్ చేస్తారు. తర్వాత కొన్నిసార్లు మనము కార్డియాక్ ట్యాంపోనెడ్ అంటాం, న్యూమోథొరాక్స్ అంటాం. అంటే అందరూ చేయొచ్చా, లేదంటే దాని గురించి కొంచెం అవగాహన ఉండి తెలిసిన వాళ్ళు చేస్తే బెటరా సార్? తెలియదు. మనకి సిపిఆర్లో 2 కాన్సెప్ట్ ఉంటాయి, బిఎల్ఎస్, ఏసీఎల్ఎస్ అంటాం. ఇట్ ఈస్ రికమెండెడ్ నవే డేస్. అందరు ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి. అంటే ఇట్లా వంశపరంగా కూడా అని చెప్పేసి అది లిటరలీ నిజమేనా సార్?